చేపలు కాదు కప్పలు రా చూపిస్తా. ఇగో సేమ్ చేపలాగా చూడు, బుర్రకాయ, ఇదిగో తోక సేమ్ చేపలాగా ఉంటుంది, కానీ ఇది చేప కాదు ఫ్రెండ్స్. చూడండి దానికి చేప రూపంలో ఉంది కానీ అది కప్పలు. కప్ప ఫ్రెండ్స్. అది కాలు కూడా ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ చూడండి, నేనైతే అలా బయటికి వెళ్ళాను ఫ్రెండ్స్. అని ఏమో ఇక్కడ గొయ్యి రొప్పేస్తున్నాడు. ఏనే ఇక్కడ చేపలు ఉంటాయనే? చిన్న చేపలు ఉన్నాయి రా, బోళ్ళు ఉన్నాయి నిజంగానే. రా పెంచుకున్నాం రా, చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి రా, మార్కు పిల్లలు ఉంటాయి. పెంచుకుందాం రా, మనకి చెరువు ఉంది కదా, చెరువులో వేసుకుందాం. పెద్ద అయితే సరే ఉంటాయేమో చూడు. ఉంటాయో కానీ నువ్వు మొత్తం చెప్పేస్తున్నావు ఇప్పుడే. ఉంటాయిరా, ఎందుకుండవు? ఇందాక చూసినారు కదా వచ్చి రొప్పుకున్నాను. అలాగ వస్తున్నాయి, అక్కడ నుంచి అలాగ వస్తున్నాయి. అని నిజంగానే ఉన్నట్టున్నాయి. ఉన్నాయిరా, ఇది మనకు చెరువు కదా, చెరువు నుంచి ఇలా ఎక్కేస్తుంటాయి అనమాట. ఇక్కడ ఇందాక కట్టేసి వాళ్ళు ఎవరో పట్టేసి వెళ్ళిపోయారు, ఇక్కడ పట్టలేదు. ఫ్రెండ్స్ చూడండి, కతుపుతున్నట్టున్నాయి. ఇగో 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 రా, చూడు చూడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయి చేపలో. చూడు చేపలో కప్పలో మరి. చేపలే రా, చూసాను నేను ఇందాక. అవునా? చూసినారు కదా. నిజం ఫ్రెండ్స్, చేప పిల్లలు ఉన్నాయి. అయ్యో వచ్చింది, ఇదిగో ఇదిగో మార్కే రా. ఒకటి చూసావా? ఒక్కటే చూసాను. ఈ గొయ్యలు చూడు ఎలా ఉన్నాయి మరి. ఇలా ఉంటే చేపలు ఉండవా? ఇంకా చిన్న పిల్లల్లా ఉన్నాయి. ఇక్కడ ఏదో చేప చూసాను రా, అది ఒక వెరైటీగా ఉంది. ఇంకో ఇదిగో ఒకటొకటి అలా వచ్చేస్తున్నాయి రా. ఇదిగో 3 దొరికేసి ఇప్పుడు మనకి. ఇదేం చేపలు అండి? మార్కులు కదా? మార్కులు. ఇంకోటి ఇది కూడా మార్కే ఫ్రెండ్స్. చూడండి 4 మార్కులు ఫ్రెండ్స్. చిన్న గొయ్యి కూడా రొక్కేసంటారు ఒకటి బా వెళ్ళిపోతుండండి. 4 ఎన్ని 5 ఉంటాయి, ఇంకా ఉంటాయి. పెద్ద అయితే మనకి ఎక్కువ వాటర్ ఉన్న దొరికేస్తాయి. కానీ ఇక్కడ ఒక చూడు ఎలా తూరిపోయిందా. ఇదిగో ఇదిగో ఇంకోటి. చేపలన్నీ ఒకసారి ఒక దగ్గర ఇలా చూడు వాళ్ళు వెళ్ళిపోతలేదండి. ఇదిగో ఇదిగో ఇంకోటి చిన్నది. బా చిన్న గొయ్యి కదా, మనకు ఒకటి తూరిపోయింది. ఇది మొట్ట. మొట్ట. ఇది మొట్ట. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకా పవర్ ఎక్కువ. మొట్టకి మార్కుకి తేడా చూపిస్తాను చూడండి కడిగేసి. ఇదిగో ఫ్రెండ్స్, మొట్ట అంటే ఇలా ఉంటాయి, మార్క్ అయితే దానికి మీసలు ఉంటాయి. అని అలా చూడు వెళ్ళిపోతుంది, వాటర్ కాడ వెళ్ళిపోతుంది. అది అదిగో ఇదే నీ కాళ్ళ దగ్గర. అని బాటిల్ కాడ నింపుతావా? బాటిల్కి వేసుకుందాం, ఇది చచ్చిపోతాయి లేదంటే మనం అక్కడ దాకా తీసుకెళ్ళాలి కదా. వాటర్ దగ్గర వేసుకుందాం, చిన్న చిన్న చేపల పిల్లలు కదా, చచ్చిపోతాయి ఇలా పట్టుకెళ్ళిపోతాయి. ఎన్ని దొరికారా? 3. కడుగు కడుగు, మొట్టను కూడా పట్టుకెళ్ళిపోమా? కడిగేసి పెట్టు. 4. ఇది ఎగురుతుందిరా. మొట్టతో 5. ఇదేటా ఎంత పవర్? 5. ఏదైనా చిన్న చేపలు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది అది. మనల్ని మార్కులకి ఎక్కువ ఇష్టపడతారు. ఇలాగే సేమ్ ఇలాగ ఉంటాయి ఇల్ట్రా కదా, కిందన సైడు సేమ్ ఇలాగ ఉంటాయి. అవి కేట్ పీస్ అంటారు. అవి చాలా పెద్దవి పెరుగుతాయి, ఈ మాత్రం సైజు వస్తాయి. అవును, అవి కేట్ పీసులు. అవి తినరు, కానీ ఇవి తింటారు మన వాళ్ళు. ఇవి మనం మార్కులు అంటాం. ఇవి అంత పెద్దవి పెరగవు, నార్మల్గా ఈ సైజు వస్తాయి. అవును, ఆ చేపలు తింటే మళ్ళీ కొత్త కొత్త జబ్బులు వస్తాయి అంటారు, అదేనా? కేట్ పీస్ అంటారు కదా, అది కొంతమంది తింటారు, చాలామంది తినరనమాట. మనకి ఈ చేపలు పర్లేదు కదా. సూపర్ అయ్యి మన ఏజెన్సీలో నీ చాలా ఇష్టంగా తింటారు కదా. ఇక్కడ నుంచి ఇలా వచ్చాయి చేపలు ఇక్కడికి. నేను అనుకోలేదని ఇక్కడ ఇన్ని చేపలు ఉంటాయి అనేసి. ఇంకా ఎక్కువే ఉండాల్సిందే.
వాళ్ళు పట్టేశారు కదా ఇక్కడ, అక్కడ నుంచి అటుపక్క పట్టేశారు. ఫ్రెండ్స్ ఈ తుప్పలన్నీ కొట్టుకొచ్చింది కదా ఫ్రెండ్స్, అలాంటి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. పరిగెలయి అనే ఇది పెరుగుతుంది ఈ చేపలు. అవి పెరగవు, ఇంకా అవి అంతే అలాగే ఉంటాయి. ఇంకా కొంచెం పెరుగుతుంది, పెరిగితే అవి పెద్దయ్యావో ఆ సైజులోనే అవి గుడ్లు పెట్టేస్తాయి మళ్ళీ. ఈ పెద్ద అయితే బాగున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వాటర్కి ఇది ఉండలేదు ఫ్రెండ్స్, దీనికి మంచి ప్యూర్ వాటర్ కావాలి. ఎక్కడైనా ఉండాలి, అన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఉంటారా, ఈ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతాయి కదా అలాగే. ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది దారా ప్రసాద్, కామత్ చేప చూపుతురా పారిపోయేలా ఉందని చేపరా. సో ఎలా పడుకుంది ఫ్రెండ్స్, మొట్ట ఉంది ఇది చూడండి, మొట్ట ఉంది మంచి సైజ్ ఉంది. ఎంత చక్కగా పడుకుంది చూడరా, అక్కడ ఇంకోటి కలుపుతుంది ఏదో. అంటే హడావిడి చేస్తే పట్టిపోతారని దీనికి అర్థమైంది ఫ్రెండ్స్. అంటేనా ఇంకేమైనా ఉందా? మొట్ట ఒరే ఇక్కడ ఇంకోటి కలుపుతుంది రా. ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంది, ఇదిగో ఇదిగో ఏమ్మా, ఇదిగో మార్కు చూడండి ఎంత బాగుంది. నీకు పెద్ద చెరువులు తీసుకెళ్ళి వదులుతా బాగా. ఇంకోటి ఉందనే మొట్ట పిల్ల, ఏది అదిగో. దీన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నా. ఇదిగో ఫ్రెండ్స్, ఇది అయితే కప్ప పిల్ల ఫ్రెండ్స్, చేప కాదు ఇది. ఏది ఇదిగో ఇది కప్ప పిల్లే కదా. ఇది కప్ప. పట్టుకో. మనం చిన్నప్పుడు చేపలు అనుకుని పట్టుకుని ఆడుకుంటాం చూడు. అవును, అవి చేపలు కాదు కప్పలు. రా చూపిస్తా. ఇదిగో సేమ్ చేపలాగా చూడు, బుర్రకాయ, ఇదిగో తోక, సేమ్ చేపలాగా ఉంటుంది కానీ ఇది చేప కాదు ఫ్రెండ్స్. చూడండి దానికి చేప రూపంలో ఉంది కానీ అది కప్ప ఫ్రెండ్స్. అది కాలు కూడా ఉంది చూడండి. ఎలాగ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుద్దంటే ఈ తోక ఉంది కదా, ఈ తోక పోద్ది అనమాట. తోక పోయి అది కప్పలా తయారైపోద్ది. చూడు కాళ్ళు, చూడు కాళ్ళు, ఇదిగో కాళ్ళు. కప్ప ఎలా ఉంది, బాగుందా కప్ప? చేప కప్ప. చిన్నప్పుడు మనం చేప పిల్లలు అనుకుని పట్టుకెళ్ళిపోయేవాళ్ళంటాం కదా ఇంటికి. ఫ్రెండ్స్ చూడండి సేమ్ చేపలాగా ఉంది ఫ్రెండ్స్, కాకపోతే మనకు అర్థమైపోవాలి. బుర్రకాయ పెద్దది ఉంటుంది ఫ్రెండ్స్, బుర్రకాయ ఉండి కాలు కూడా ఉంటుంది దగ్గర. ఈ చిన్నపిల్లలు ఫ్రెండ్స్ చూడండి బాటిల్ దగ్గర ఎంత చక్కగా కనిపిస్తాయి చేపలు మనకి. అయ్యో అక్కడ చెరువుకి తీసుకెళ్ళి పెట్టేద్దా. ఏనే జారి పడ్డావా ఫ్రెండ్స్? చేపలన్నీ అడుగు భాగం ఉండిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి పైకి వస్తాయి ఒకటిగా, అదిగోండి. ఇదిగో చూపించు ప్రసాద్, మనం అప్పుడు పట్టాం కదా, మనం పట్టి కాగుతాం. అప్పుడైతే చాలా తక్కువ దొరికినాయి, ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది చూడు కదా చేపలు. ఆ కాలం అనమాట, అక్కడ నుంచి వస్తుంది వాటర్. ఈ కాలంలో పట్టాము అక్కడ పైన ఈ చేపలు. అక్కడ నుంచి అలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి చేపలు, పెరిగిపోయి ఉంటాయి, పెద్దవి అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పట్టలేంలో చాలా పెద్ద గుండి ఇలా కనిపిస్తుంది కానీ అలా వెళ్ళిపోతుందా. ఇప్పుడు చాలా జారు ఉంది నెమ్మదిగా. ఫ్రెండ్స్ మేమైతే చెరువు దగ్గర వచ్చాం ఫ్రెండ్స్. వేసేద్దామయ్యా, అక్కడి నుంచి వేసుకుందాం ఒక్కొక్కటిగా. ఫ్రెండ్స్ ఈ చేపలు సౌండ్ చేస్తాయి ఫ్రెండ్స్, చూసారు కదా సౌండ్. ఆ సౌండ్ దేనికని అలా చేస్తాయి అంతే. ఓకే ఫ్రెండ్స్ వేస్తున్నాను చూడండి చెరువుకి. చూడండి ఫ్రెండ్స్ అని ఆ చేప వేస్తున్నాడు, ఇదిగోండి. అమ్మ మంచి చూసారు కొన్నారు, అదిగో వెళ్ళిపోయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి. అని ముట్ట అది మొట్ట ఇదిగో పైన గిసిరాని అమ్మ వెళ్ళిపోయిందిరా. ఫ్రెండ్స్ ఒక్క చేప మిగిలింది ఫ్రెండ్స్, అది నేను వేస్తున్నాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి చూడండి ఒకటే ఉంది లాస్ట్, మొత్తం వేస్తాను నేను. అది కూడా ముట్ట. ఓకే పెట్టే, నెమ్మదిగా పెట్టు.
ఎలా పరిగెడతా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి, అదిగో అమ్మ చాలా బాగా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము అనుకోకుండా వీడియో తీసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.